వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు ఎంతవరకు వచ్చింది? ఆ కేసులో డాక్టర్ సైఫ్ వేధింపుల వల్లే చనిపోయినట్టు ఆమె రాసిన సూసైడ్ నోట్కి అప్పట్లో విద్యార్థి సంఘాలు బాగా ఘర్షణ చేయడంతో యూనివర్సిటీ అతను సస్పెండ్ చేసింది. అతను సస్పెండ్ పై కోర్టుకు వెళ్ళి తిరిగి సస్పెండ్ నుంచి బయటపడినట్టు తెలుస్తుంది. అసలు ఆ కేసు ఎంతవరకు జరిగింది, ఇప్పటివరకు ఏ విధంగా వచ్చింది, అందులో సైఫ్ రోల్ ఎంతవరకు వచ్చింది, యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు విషయంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రీతి ఆత్మహత్యకి సైఫ్ కారకుడు అంటూ కేసు అయింది. అవును. ఆమె ఆత్మహత్యకి సైఫ్కి మేమే సమర్థించట్లేదు. నిజంగా చాలా దారుణమైన సంఘటన, అందులో డౌటే లేదు. అమ్మాయి ఇతనంతా వేధించబట్టే ఆయన అమ్మాయి సూసైడ్ చేసుకుందండి. అంటే ఒక సీనియర్ అయి ఉండి ఆమె గైడెన్స్ చేయాల్సిన సైఫ్ ఆమెకి మానసికంగా శోభకు గురి చేయడంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంది. నిజంగా అది చాలా దురదృష్ట సంఘటన. ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది 306 పెట్టినట్టున్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు. మీరు డిఫెన్స్ అడ్వకేట్. కోర్టు కూడా సస్పెండ్ వ్యతిరేకిస్తూ ఆర్డర్ కూడా ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందని చెప్పే ముందు ఆ కేసు గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అలిగేషన్ ఏంటంటే అండి, పోలీస్ వారి అలిగేషన్ ఏంటి అంటే, డాక్టర్ ప్రీతి అనే అమ్మాయి మార్నింగ్ అవర్స్లో ఒక అనస్థీషియా ఇంజెక్షన్ ఒకటి తీసుకొని తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. తర్వాత సబ్సిక్వెంట్లీ నిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత డాక్టర్ ప్రీతి గారు చనిపోవడం జరిగింది. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే, మనం ఎవరం కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ అమ్మాయి ఆ స్థాయి దాకా వచ్చిన తర్వాత ఆ లైఫ్ని పోగొట్టుకోవడం అనేది మనందరికీ కూడా చాలా బాధాకరం. చాలా బాధాకరం. అవునండి. అంటే ఏ కమ్యూనిటీ అంటే స్ట్రగుల్ చేసి వచ్చిన ఎస్సీ అమ్మాయి ఇంత స్థాయికి వచ్చిందంటే దాన్ని మనందరం కూడా ఆ లాస్ని మనం భర్తీ చేయలేం, తిరిగి తీసుకురాలేం ఖచ్చితంగా. అయితే డాక్టర్ ప్రీతి గారు చనిపోవడంలో నాకు కూడా సానుభూతి ఇవి ఉన్నాయి. నేను చాలా నిజంగా ఆ న్యూస్ విన్నప్పుడు కూడా చాలా హర్ట్ అయ్యాను. మంచి మైండ్, సొసైటీకి పనిచేయాల్సిన మైండ్ అమ్మాయిది. బట్ అన్ఫార్చునేట్లీ మనం కోల్పోయాం తల్లి. మరి అటువంటి బాధ ఉన్న మీకు అవతల నిందితుడి తరఫున కేసు ఎందుకు వాదించాల్సి వచ్చింది? మంచి ప్రశ్న. అయితే నిందితుడి తరఫున నేను కేసు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఒక వ్యక్తి విక్టిమ్ అలిగేషన్ సూసైడ్ చేసుకొని చనిపోయింది అనే అలిగేషన్ ఉన్నప్పటికీ స్టేట్ డ్యూటీ ఏంటి అంటే, ఎవరైతే నిందారోపితుడు ఉన్నాడో, అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో, అతని పట్ల స్టేట్ అనేది పోలీస్ వ్యవస్థ కానీ యూనివర్సిటీ వ్యవస్థ కానీ చట్టం కానీ ఫెయిర్గా ఉండాలి. అంటే అతను శిక్షించండి. ఒకవేళ తప్పు చేశాడని రేపు పొద్దున ట్రయల్లో చేశారు కదండి, ఆల్రెడీ యూనివర్సిటీ అదే అతను శిక్షించండి. ఎప్పుడు అతని నేరారోపం నిరూపించబడినప్పుడు శిక్షించాలి. అందులో ఎటువంటి ఇది లేదు. కానీ మీరు ఏ విధంగా ఈ కేసుని చేస్తున్నారు, ఏ విధంగా ఒక వ్యక్తిని మీరు అక్యూజ్డ్ పర్సన్ అని చెప్పేసి అన్నారు అని చూసినప్పుడు, నేను క్రిమినల్ కేసులో నేను ఇన్వాల్వ్ కాలేదు. కానీ యూనివర్సిటీ సస్పెన్షన్ మ్యాటర్ కోసం నేను ఆ కేసు మొత్తం చదివినప్పుడు ఇతను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ని మేము ఛాలెంజ్ చేసాం. అయితే నేను ప్రధానంగా చూసింది ఏంటంటే, మురళి గారు, ఇక్కడ నో డౌట్ ఒక మంచి మెడికల్ స్టూడెంట్ని మనం కోల్పోయాం. అట్ ద సేమ్ టైం ఒక అక్యూజ్డ్ పర్సన్ని ఎలా ఒక యూనివర్సిటీ డీల్ చేయాలి, పోలీసు వ్యవస్థ అతన్ని ఎలా చట్టం పరిధిలోకి తీసుకురావాలి అనే ఒక ప్రొసీజరల్ ల్యాబ్స్ ఎంత ఉంది అంటే దీంట్లో, రేపు పొద్దున చాలామంది అనుకుంటారు, లేదు మేము టీవీల్లో చూసాము, మీడియాలో వచ్చేసింది, యూట్యూబ్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, ఇదే నిజమని నమ్ముతారు. కానీ మీరు యూనివర్సిటీ ఏ విధంగా తనని సస్పెండ్ చేసిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా బాధాకరం. దీనివల్ల నిజమైన దోషులు ఎవరన్నా ఉంటే తప్పించుకుంటారేమో అనే ఒక డౌట్ కూడా నాకు ఉంది. ఎందుకు అంటే, రిపోర్ట్లో రాస్తారండి, కాలేజు యూనివర్సిటీ రిపోర్ట్లో రాస్తారు, పోలీసు వారు ఈ ఎంక్వైరీ కమిటీలో మెంబర్స్ ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు, వాళ్ళు రాలేదని చెప్పేసి ఎంక్వైరీ 1-2 సార్లు ఆపుతారు, డిలే చేస్తారు, ప్రెషర్ తట్టుకోలేక సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి రాస్తారు. చట్టం ఏం చెప్తుంది అంటే 2021లో స్పెషల్గా గైడ్లైన్స్ ఉన్నాయి,
ర్యాగింగ్ని ఎలా చేయాలి, అవును. 19 అనుకుంటాను అమెండ్మెంట్స్. ఈ రెగ్యులేషన్స్ ఉండగా రెగ్యులేషన్లు ఒక్కటి కూడా పాటించకుండా అసలు యూనివర్సిటీలో నాకు ఆశ్చర్యం అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రెండు మూడు యూనివర్సిటీలు నేను కంపేర్ చేసి చూశాను. పర్టికులర్లీ ఈ కాకతీయ మెడికల్ కాలేజ్లో కూడా చూశాను. చూస్తే ఈ యాంటీ ర్యాగింగ్ వ్యవస్థని చట్ట పరిధిలో వీళ్ళు నడపట్లేదు. యాంటీ ర్యాగింగ్ వ్యవస్థ లేనప్పుడు, ఎంక్వైరీ చేయనప్పుడు సస్పెన్షన్ ఎలా చేస్తారు? ఎంక్వైరీ చేయకుండా, దానిలో ఫెయిర్ ఎంక్వైరీ చేయకుండా, అక్యూజ్డ్ పర్సన్కి ఆపర్చునిటీ ఇవ్వకుండా మీరు సస్పెండ్ చేయడానికి వీల్లేదు. స్టిపులేటెడ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకే. స్టిపులేటెడ్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పోలీసు వారు మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు, సొసైటీలో ఆగ్రహం ఉంది కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాం అంటే కుదరదు. రిపోర్ట్లో అదే రాశారు. తర్వాత ఎన్ని ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయి అంటే, చట్టం ఈరోజు ప్రజెంట్ ఉండే రెగ్యులేషన్ 2021 రెగ్యులేషన్స్ అంటే దాన్ని అమెండ్మెంట్ చేసి రెగ్యులేషన్స్ని మార్చారు. కాలేజీలో ఏం చేస్తారంటే 2009 చట్టం కింద అతను సస్పెండ్ చేశారు. ఓకే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన చట్టాన్ని ఫాలో అవ్వకుండా మీరు ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తే, ఒకవేళ నిజంగానే ఒక వ్యక్తి తప్పు చేసి ఉంటే తప్పించుకోరా? ఆబ్వియస్గా తప్పించుకుంటారు. సో దీనికి రెండు సైడ్లు ఉన్నాయి. మీరు నేను ఎందుకు కేసు వాదించాను అంటే, దీనికి రెండు పక్షాలు ఉన్నాయి. నిజమైన తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు, అలాగే తప్పు చెయ్యని వాళ్ళు ఇరుక్కొనవచ్చు. ఈ రెండిట్లో ఏది అనేది కానీ పొద్దున కోర్టు చాలా క్లియర్గా పెడుతుంది కదా, నాకు ఫలానా వ్యక్తి నేను ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏంటంటే మ్యాటర్ సబ్జుడైస్ ఉంది కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి నేను వాటి మీద నేను కామెంట్ చేయను. నేను చూసిన ఎవిడెన్సెస్ ప్రకారం నేను ఎక్కడి దాకా లిమిట్ అవుతున్నాను అంటే, కాలేజ్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ గైడ్ లైన్స్ని, రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యారా లేదా? లేదు. కోర్టు చెప్పింది క్లియర్గా, కోర్టు చెప్పింది లేదు అని. చట్టంలో ఉండే పలు మ్యాండేటరీ కండిషన్స్ని ఫాలో అయ్యారా? కోర్టు లేదు అని చెప్పింది. అట్లాగే కోర్టు ఒక స్టెప్ ముందుకు వేసి మరి కోర్టు జడ్జ్మెంట్ చదవండి. అసలు యూనివర్సిటీ, కాలేజ్ ఈ అక్యూజ్డ్ పర్సన్ విషయంలో, డాక్టర్ సైఫ్ విషయంలో ఎన్ని తప్పుదాలు చేసింది అని కోర్టు చాలా డీటెయిల్డ్గా, చాలా ఎలాబొరేటెడ్గా ఆర్డర్ రాశారు కోర్టు. అయితే ఈ సస్పెన్షన్ని ఎత్తివేస్తున్నాము, ఈ సస్పెన్షన్ ఈజ్ ఇల్లీగల్, ఆర్బిట్రరీ, ఇల్లీగల్, అసలు ఇది చెల్లదు సస్పెన్షన్ అని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత మరి యూనివర్సిటీ తరఫున న్యాయవాదులు, కాలేజీ తరఫున న్యాయవాదులు ఏమన్నారంటే, ఇది ఒక సీరియస్ క్రైమ్ కాబట్టి మాకు ఈ ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఇది ఆర్గ్యుమెంట్లో మాకు తెలుస్తున్నాయి, అయితే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటాం దీన్ని అని అన్నారు. చట్టంలో అలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు. అయితే కోర్టు ఏం చేసింది అంటే, వాళ్ళని కూడా పరిగణిస్తూ, ఓకే ఒక సీరియస్ ఎలిగేషన్ ఉంది కదా అని చెప్పేసి పరిగణిస్తూ, ఒకవేళ అవసరమైతే మీరు ఫ్రెష్గా ఎంక్వైరీ చేయడానికి యు ఆర్ ఎట్ లిబర్టీ, అంటే మీరు కావాలంటే చేసుకోవచ్చు. కోర్టు చెప్పట్లేదు, కోర్టు ఎక్కడ చెప్పలేదు ఎంక్వైరీ చేయమని. కానీ మీడియాలో మొత్తం ఏం రాశారంటే, ఎవరు చెప్తే రాస్తున్నారో నాకు తెలియదు, మీడియా మొత్తం ఏం రాశారంటే, డాక్టర్ సైఫ్ మీద కోర్టు రెండోసారి ఎంక్వైరీ చేయమన్నది అని రాశారు. కానీ చేయమని చెప్పలేదు. దాన్ని కూడా ఛాలెంజ్ చేశాం, చేయమని చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ కావాలి అంటే మీరు చేసుకోవచ్చు, లిబర్టీ ఇచ్చారు కాలేజీకి. కాలేజీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఈసారి మేము ప్రొసీజర్ ఫాలో అవుతామని చెప్పారు. ఫాలో అవుతామని చెప్పి ఎంక్వైరీ పెట్టారు. ఆ ఎంక్వైరీలో ఏంటంటే మరి అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మరి దానిలో లాయర్ని, నా లాయర్ సమక్షంలోనే చేయాలి అని చెప్పేసి డాక్టర్ సైఫ్ కాలేజీకి పిటిషన్ పెట్టారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో నేను వెళ్ళాను, ఎంక్వైరీ కమిటీ ముందుకు వెళ్ళాను. నేను ఎంక్వైరీ కమిటీ ముందుకు వెళ్తే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎంక్వైరీ జరిగిన విధానం కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. వీడియో రికార్డ్ చేశారు కానీ చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎక్కడ వినలేదు, చూడలేదు, చట్టంలో చదువుకోలేదు. నువ్వు తప్పు చేసావా అని నిన్ను అడిగితే అది నేను చేయలేదు అంటాం. అంటే అలాంటి క్వశ్చన్ ఏంటో నాకు అర్థం కాదు. రెండోది, నువ్వు వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేసావు కదా, ఆ డిలీటెడ్ మెసేజెస్లో ఏదో ఉంది అందుకే నువ్వు డిలీట్ చేసావు కాబట్టి నువ్వు తప్పు చేసావు. నేను వాట్సాప్ మెసేజ్ హాయ్ పెట్టాను, హెచ్ఐకి బదులు హెచ్జీ పడ్డది, డిలీట్ ఫర్ ఆల్ కొట్టాను. నువ్వు అది దానిలో ఏదో ఉంది కాబట్టి డిలీట్ చేసావు అందుకే నువ్వు శిక్షార్హుడివి అంటే ఎలాగా? ఇది ఎక్కడా కూడా సూసైడ్ నోట్ లేదు. మీరు అన్నారు కానీ డాక్టర్ ప్రీతి గారు సూసైడ్ నోట్ రాయలేదు. సార్, అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాగా కాదండి, ఎవ్వరు రివర్ట్ చేయలేము కదా. ఓకే, అమ్మాయి చనిపోయింది కాబట్టి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని అనుకుంటున్నారా? లేదు నేనైతే ప్రజలకి, పోలీసుల ప్రెజర్కి, ఎవరు పోలీసు ప్రెషర్, పొలిటికల్ పోరాటం పోలీసుల మీద
లేదు యూనివర్సిటీ అధికారులు? పోలీస్ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్ ఈ కేసులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీరు ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? పోలీస్ మీద, యూనివర్సిటీ నేను మీద? ఎవరి మీద ఫైట్ చేయట్లేదు, ఎవరి మీద ఏమీ సంధించట్లేదు. ఒక వ్యక్తి తన ఫండమెంటల్ రైట్స్, తనకి స్టూడెంట్గా ఉండే ఒక హక్కుల్ని, అక్యూజ్డ్ పర్సన్గా ఉండే హక్కుల్ని పోలీసు వ్యవస్థ అలాగే యూనివర్సిటీ వ్యవస్థ ఆ వ్యక్తి యొక్క హక్కుల్ని కాలరాస్తుంది. కాబట్టి నేను ఆ వ్యక్తి తరఫు నుంచి కాలేజీలో చదువుకోవడానికి మాత్రం అతని ఫండమెంటల్ రైట్ అది. ఈవెన్ ఒక శిక్ష పడ్డ ఖైదీ కూడా జైల్లో ఉండి చదువుకోవచ్చు. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఒక ఖైదీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నేను చదువుకుంటాను అంటే గవర్నమెంట్ దాన్ని ప్రోత్సహించి చదివించాలి అని చెప్తుంది. అట్లాంటి ఒక వ్యవస్థలో మనం ఉంటున్నాము, అంత హ్యూమన్ రైట్స్ ఉన్న వ్యవస్థలో మనం ఉంటున్నాము. నువ్వు బయట ఉండేవాడిని నేను సస్పెండ్ చేసేస్తాను, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు, ఇంకా క్రిమినల్ కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు అంటే కుదరదు. సుప్రీంకోర్టు మీకు చాలా ల్యాండ్మార్క్ కేసు, మన ఇలాగే ట్రైబల్ స్టూడెంట్ సూసైడ్ కేసు మహారాష్ట్ర పూణేలోను, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, మహారాష్ట్రలో జరిగింది 2019 అనుకుంటాను. చాలా పాపులర్ కేసు అది. దానిలో సీనియర్స్ అరెస్ట్ అయ్యారు, సీనియర్స్ ర్యాగింగ్ వల్ల అయ్యిందని చెప్పి అట్రాసిటీ కేసు కూడా సేమ్ ఇప్పుడు డాక్టర్ సైఫ్ మీద కూడా అట్రాసిటీ కేసు ఏదో పెట్టారు. అది జరిగింది. ఎందుకంటే ఏపీలో రాజాలో కూడా జరిగింది కదా. మీకు ఏపీ కేసు కన్నా మహారాష్ట్ర కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అందుకే దానిలో ఉన్న లాజిక్ చెప్తున్నాను నేను. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, వీళ్ళు నేరారోపితులు కానీ వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, చదువుకోవడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు. క్రిమినల్ ట్రయల్ పెండింగ్గా ఉండగా వీళ్ళని చదువుకోవద్దు, నువ్వు సస్పెండ్ చేయాలి, నువ్వు కాలేజీకి రావడానికి వీల్లేదు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళని చదువుకునే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అందరి స్టూడెంట్స్తో సమానంగా వాళ్ళు చదువుకోవాలని చెప్పింది. ఆ జడ్జిమెంట్ మీద రిలే అవుతూ గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ చాలా మెకానికల్గా మళ్ళీ అన్ని ప్రొసీజరల్ ల్యాబ్స్, ఏవేమని నేను చెప్పను ఎందుకంటే కోర్టు సబ్జుడిస్ ఉంది కాబట్టి, ప్రొసీజరల్ ల్యాబ్సెస్తో చట్టాన్ని ఫాలో అవ్వకుండా, ఇది నేను చాలా ఫ్రీగా చెప్పగలను, చట్టాన్ని ఫాలో అవ్వకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ డాక్టర్ సైఫ్ని కాలేజీ వారు విక్టిమైజ్ చేస్తున్నారు దానికి ఎటువంటి సందేహం లేదు. కోర్టులో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సెకండ్ సస్పెన్షన్ ఛాలెంజ్లో ఉంది. గౌరవ న్యాయస్థానం సెకండ్ సస్పెన్షన్ని కూడా ఇది లీగల్ అని చెప్పేసి స్టే చేయడం జరిగింది. అంటే డాక్టర్ ప్రీతి చనిపోవడం పట్ల మీరు విచారం ఉంది, మీకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. దట్టు మీరు ఏ వ్యక్తి అన్నప్పటికీ కూడా నాకు బీయింగ్ ఏ మెంబర్, నాకు ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి, ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి, నిమ్న వర్గాల నుంచి వచ్చి అంత ఉన్నత స్థాయికి వెళ్ళి చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది, వాళ్ళ పూర్వీకుల బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుందని నాకు తెలుసు. సో అదొక లాస్ అనేది, అది ఎవరు ఫుల్ఫిల్ చేయలేని లాస్. ఒక మెడికల్ స్టూడెంట్. మీరు సైఫ్ గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయి ఆత్మ శాంతించాలన్నా లేదు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలంటే? నేను చాలా సీరియస్గా నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను డిఫెన్స్ చేయట్లేదు వరంగల్లో, ట్రయల్ నేను చేయట్లేదు. బహుశా నేను అంటే ట్రయల్ చేస్తాను లేదు నాకు తెలియదు. ప్రస్తుతానికైతే నేను కేవలం అతని సస్పెన్షన్ మాత్రమే హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాము. అందులో ఒక జడ్జ్మెంట్ ఆల్రెడీ సస్పెన్షన్ ఇల్లీగల్ అని చెప్పింది హైకోర్టు. ఇప్పుడు ఇంకొక సెకండ్ సస్పెన్షన్ని ఛాలెంజ్ చేసాం, అది కూడా హైకోర్టు గౌరవ న్యాయస్థానం స్టే చేసింది. డిఫెన్స్లో లేను కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయడం, ఇతని పక్షంలో కామెంట్ చేయడం కూడా అంత సమంజసం కాదు. కాసేపు అంటే అమ్మాయి గురించి మాట్లాడండి. ఒక ట్రైబల్ అమ్మ స్థాయికి వచ్చింది కాబట్టి అమ్మాయి ఆత్మ శాంతించాలన్నా లేదా తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటే ప్రాపర్గా ఎలా జరగాలి? మీరు రెండోసారి కూడా ఈ ప్రశ్న అడిగారు కాబట్టి నేను మరి ఈ డౌట్ నేను చెప్తే ఏమవుతుందో నాకు తెలియదు, బట్ నాకుండే జెన్యూన్ డౌట్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఇది వరకు కూడా ఎవరైతే ఈ కేసుని ఎంక్వైరీ స్టార్ట్ చేసిన అధికారులు ఉన్నారో, ఇంతకుముందు ఆ అధికారులు వేరే కేసులలో ఏ తప్పు చేయని వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి 10 ఏళ్ళు జైల్లో పెట్టేసిన మనం చూసాం. అయితే నిజమైన తప్పు చేసిన వారు ఎవరన్నా ఉంటే, నిజంగా ఒకవేళ డాక్టర్ ప్రీతి గారు నిజంగానే సూసైడ్ చేసుకొని ఉండుంటే, సూసైడా కాదా అనేది నాకు తెలియదు, ఒకవేళ ఉండి ఉంటే, దానికి డాక్టర్ సైఫ్ కారకుడు కాకుండా ఉంటే, అసలైన నిందితులు, అసలైన తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్నారేమో అనేది డౌట్ మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఈ ల్యాప్సెస్ వల్ల నిజమైన తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ సైఫ్ అని రేపు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకో, అది ఒకవేళ కోర్టు తీర్పు ట్రయల్ తర్వాత కోర్టు కానీ తీర్పు ఇచ్చింది అంటే ఆ తీర్పుని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఒకవేళ కోర్టు చెప్తే మాత్రం అది ఎవరైనా కానీ దాన్ని కాదు అనడానికి లేదు, సబ్జెక్ట్ టు అపీల్ ప్రావిజన్స్, కాదు అనడానికి లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే, మనము యాజ్ ఎ సొసైటీ, మురళి గారు మనం ఎలా ఆలోచించాలి అంటే, మీడియాలో ఏదో చెప్పారు,
అతను ముస్లిం కాబట్టి నేను ఏదో అనేస్తాను అవును. అని చెప్పేసి ఇది లవ్ జిహాద్ అనే యాంగిల్ ఇస్తాను. పాపం వాళ్ళిద్దరికి ప్రేమ లేదు, ఏం లేదు, అలాంటి ఎలిగేషన్ కూడా లేదు. వాట్సాప్లో నేను చూశాను. అవును. అట్లాగే ఇతనికి ఏదో అప్పట్లో డిప్యూటీ సీఎం గారు ముస్లిం అయినంత మాత్రాన ఇతను అతను ఏదో రిలేషన్ అని, ఆయన పేరు కూడా ఇతనికి తెలియదు పాపం, అవును. రిలేషన్ అని. ఇట్లాంటివి అంటే మతం కోణాన్ని దీన్ని జోడించి మీ పొలిటికల్ ప్రెజుడిస్ని జోడించేసి దీని మీద ఎవరో పొలిటికల్ పర్సన్స్ వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని సైడ్ ట్రాక్ చేయడం వల్ల డాక్టర్ ప్రీతి గారికి అన్యాయం జరుగుతుంది. డాక్టర్ ప్రీతి గారు చనిపోయిన దాని మీద ఆవిడకి సరైన న్యాయం జరగట్లేదు అనేది నా ఆరోపణ. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య అనేది అసలు నిందితులకు తెలియాలంటే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేవిధంగా అప్పట్లో ఉన్న అధికారులతో కాకుండా ఫ్రెష్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు నిజం బయటపడుతుంది అంటున్నారు శ్రీకాంత్ గారు. కేవలం సైఫ్ని మాత్రమే కాకుండా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే గత కేసులతో పోల్చిన అధికారి కాకుండా వేరే అధికారితో పెడితే అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రీతి కుటుంబ సభ్యులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందంటూ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. ఇది డాక్టర్ ప్రీతి గారు ఆత్మహత్యపై శ్రీకాంత్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.